ఒక వార్త రాసినప్పుడు నైతికత, అనైతికత 2 ఆలోచించాలి. ఇది సాక్షిలో వచ్చిన ఒక వార్త. జనసేన నేత వేధింపుతో వ్యక్తి మృతి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ్ వేధింపులు తాళలేక కర్ణాటక వాసి బండ్రావప్ప పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం పురుగు మందు తాగిన బండ్రావప్ప బళ్ళారి నిమ్స్‌లో చికిత్స పొందుతూ 23 రోజుల తర్వాత ఆదివారం కన్నుమూశాడు. వివరాల్లోకెళ్తే కర్ణాటకలోని బండ్రావికి చెందిన రాగుల సిద్దప్ప, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ్ మధ్య నగదు లావాదేవీలు జరిగాయి. సిద్దప్ప సుమారు 40 లక్షలు మంజునాథ్ గౌడ్‌కి బాకీ పడ్డాడు. విషయం ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఏపీలోని డీహైరేకల్ పోలీస్ స్టేషన్‌లో జనసేన ఇన్ఛార్జ్ తన పలుకుబడి ఉపయోగించి కొన్ని రోజుల క్రితం సిద్దప్ప అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వామి భక్తి చాటుకున్నారు. హద్దులు దాటి వ్యవహరించారు. వెనువెంటనే రాగుల సిద్దప్పను అదుపులో తీసుకుని నగదు చెల్లించాలని వేధించారు. 2 రోజులు టార్చర్ పెట్టారు. అక్కడితో వదిలేయకుండా సిద్దప్పకి చెందిన ట్రాక్టర్, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ